ఇప్పుడు ఎపిలెప్సీ ఫిట్స్ గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. మనం శ్రీనివాస న్యూరో సెంటర్లో చెప్పుకున్నాము, మామూలుగా టీవీలోకి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ మనకు వచ్చే పేషెంట్లో కానీ జనరల్ పబ్లిక్లో కానీ ఈ ఎపిలెప్సీ మీద ఉన్న మిత్స్ ఏది నిజం ఏది ట్రూ అనే దాని దగ్గర చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ నా ఓపీలో కూడా చాలా మంది ఫిట్స్ వస్తే నేను వచ్చే లోపలే తాళాలు పెట్టామని అని చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఒక చిన్న వీడియో ద్వారా జస్ట్ ఏది నిజం ఏది ప్రచారంలో ఉంది నిజం కాకపోయినా మిత్స్ అనేది ఈ వీడియో తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. సో ఎపిలెప్సీ ఫిట్స్ అంటే మీకు కొంత తెలుసు. సో ఈ వీడియోలో మెయిన్ గా మనం అనుకుంది ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి ఏదన్నా దెయ్యం కానీ లేకపోతే దేవుడు కానీ చెడా అనేది కామన్ గా అనుకుంటారు. ఓకే, మహిమలు ఉన్నాయి ఈ టైప్ లో. ఇది నిజం కాదండి. ఎపిలెప్సీ అనే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక డిఫరెంట్ స్టేట్ లోకి వెళ్తారు. దాంట్లో ఉన్న టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీ బట్టి వాళ్ళు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి మామూలు మనుషులే, ఓన్లీ ఆ కొద్దిగా ఉన్నంతసేపే ఉంటారు, తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటారు. ఇంత మాత్రాన వాళ్ళకి దేవత ఆహరించిందని లేదా దెయ్యం పట్టిందని అలా అనుకోకూడదు. ఇది నిజం. ఇది ఇందా చెప్పింది మిత్, ఇది నిజం. రెండోది నాకు కామన్ గా వచ్చే చెప్తున్నాను. నా దృష్టిలోకి వచ్చినాయి పేషెంట్లు నన్ను అడిగినవి మాత్రమే ఈ వీడియోలో చెప్పదు. ఇది కాకుండా సమాజంలో చాలా మిత్స్ ఉన్నాయండి, అంటే అపోహలు. బట్ మనం ఈ వీడియోలో కొన్ని మనకు వచ్చినాయి చెప్తున్నాను. మీకు చెప్పినవి ఇంకేమైనా వస్తే మళ్ళీ యాడ్ చేసి ఇంకో కొత్త వీడియో చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కువ మంది తాళాలు గుర్తు పెడతా ఉంటారు ఫిట్స్ వచ్చినప్పుడు. సో ఆ తాళాల గుర్తుకి ఫిట్స్ ఆగడానికి సంబంధం లేదు. అంటే ఏది మరి నిజం ఏంటంటే ఫిట్స్ ఏదైనా సరే విత్ ఇన్ 1 minute లో దాని అంతటా అదే కంట్రోల్ అవుతుంది. అలా కంట్రోల్ కాని ఫిట్స్ ని మనం స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాము. అది డెఫినెట్ గా కంట్రోల్ కాకపోతే మనం ఐవీ డ్రగ్స్ ఇచ్చే కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అది ఐవీ లోరాజిపమ్ కానీ ఐవీ డయాజిపమ్ కానీ ఎక్కడ దొరకకపోతే, లేదా మిడాజోలం కానీ ఫినోబాప్టోన్ కానీ ఇట్లా, లేకపోతే వాల్ప్రోయిడ్ కానీ ఇట్లా డ్రగ్స్ రకరకాలు ఉంటాయి. ఆ డ్రగ్స్ ఇచ్చే ఆపాల్సి వస్తుంది. అంతేగాని 1 minute లో కంట్రోల్ అయిన తర్వాత కూడా పేషెంట్ పోస్ట్ ఇక్టల్ కన్ఫ్యూజన్ అంటాం. కన్ఫ్యూజన్ అంటే ఆ కన్ఫ్యూజన్ బాగా 2 సైడ్ హెమిస్పియర్స్ ఎఫెక్ట్ అయితే కొంతమందికి అరగంట లేకపోతే ఇంకా కొద్దిగా ఎక్కువ సేపు, గంట సేపు కూడా ఉంటారు. అంటే కన్ఫ్యూజన్ అంటే వాళ్ళు కదులుతూనే ఉంటారు, అనే చేస్తూనే ఉంటారు కానీ మనకి రెస్పాండ్ కాదు. సో అందుకని ఆ ఫిట్స్ ఎంతసేపు వచ్చినాయి అని చెప్తే కొంతమంది గంట సేపు నుంచి వస్తాను ఏంటి అంటారు. ఇది పేషెంట్కి తెలియదు కాబట్టి మనం గంట కడగాలి. కొట్టుకోవడం ఎంతసేపు ఉంది, అయిపోయిన తర్వాత ఎంతసేపు ఉంది, పోస్ట్ ఇక్టల్ కన్ఫ్యూజన్ అంట. అది ఒక్కొక్కసారి కొంతమందికి బాగా పీక్కోవడం, అది పోస్ట్ ఇక్టల్ సైకోసిస్ కూడా మారి 2 రోజులు కూడా కొంతమంది అట్లా పీక్కొని గోల చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని పేషెంట్ ఉన్న పరిస్థితి బట్టి, సో దాన్ని బట్టి మనం రెస్పాన్స్ ఇవ్వాలి. ఇది రెండో మిత్. సో మూడో మిత్ ఏంటంటే, నాకు మొన్న మధ్య ఒక అబ్బాయి ఇచ్చాడు, నా పాత పేషెంట్. తను అంతా బాగానే తగ్గింది, బాగానే ఉంది. అయితే నేను బాగా ఎక్కువ కాఫీ తాగానండి, దానివల్ల వచ్చింది అనుకుంటున్నాను. కానీ ఒరిజినల్ గా ఏంటంటే కాఫీ తాగినంత మాత్రం ఎప్పటికీ రావు. బట్ కాఫీ ఎక్కువ తాగితే ఏదైనా కెఫీన్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా సరే, నేను అంతకుముందు కూడా చెప్పాను, స్టిమ్యులెంట్స్ ఏదైనా తీసుకున్నా ఎక్కువ డోస్ లో తీసుకుంటే దానికి ఎవరికైనా ఎపిలెప్టోజెనిక్ పేషెంట్ కి ఫిట్స్ వస్తాయి, మామూలు వాళ్ళకి రాకపోవచ్చు. సో అందుకని ఎపిలెప్సీ అంటే టెండెన్సీ టు హ్యావ్ రికరెంట్ సీజర్స్ కాబట్టి, అట్లా సీజర్స్ కనుక వచ్చే వాళ్ళకి అట్లా కాఫీ తాగితే ఎక్కువ తాగితే వచ్చే ఛాన్స్ ఉంది. అంతేగాని జస్ట్ ఏదో ఒక కాఫీ తాగితే ఎంపటే రావు. కానీ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు కాఫీ తాగినంత మాత్రం ఫిట్స్ రావు. సో అది మూడోది. ఆల్కహాల్ తాగితే వస్తుందా? ఆల్కహాల్ వల్ల ఫిట్స్ ప్రిసిపేట్ అవుతాయి. ఆల్కహాల్ తాగి ఆపినా గానీ ఫిట్స్ వస్తాయి. సో ఇట్లా ఇది నాలుగోది. అపోహలు ఏంటంటే, ఇంకా అపోహలు అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా పెళ్లికి పనికిరారని, వాళ్ళకి ఫిట్స్ ఉంటే గ్యారంటీగా పిల్లలు మళ్ళీ ఫిట్స్ తోనే పుడతారని, ఇట్లాగా చాలా అపోహలు. దీని మీద మన శ్రీనివాస స్కూల్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళకి ఫ్రీగా కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళకి వచ్చిన ఏ టైప్ ఆఫ్ జెనెటిక్ ఎపిలెప్సీ సిండ్రోమ్, వాళ్ళకి ఎంత ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఉంటాం కూడా మనం కనుక్కున్నాం. అంటే లైక్ ఎపిలెప్సీ ఉన్న పేషెంట్లు అందరికీ డెఫినెట్ గా పిల్లలకి ఎంత ఎపిలెప్సీ వచ్చిద్దా అంటే అది రాంగ్. అది ఏదంటే వాళ్ళు అనుకుంటున్నారో అది అపోహ. ఏది నిజం అంటే, ఎపిలెప్సీలో కొన్ని ఎపిలెప్సీస్ ఉన్నాయి, అవి డెఫినెట్ గా 100% ఇన్హెరిటెన్స్ ఉంటాయి. నాక్టర్నల్ ఫ్రంటల్ లోబ్ ఎపిలెప్సీ కానీ, లేకపోతే మయోక్లోనిక్ ఎపిలెప్సీలో ఒక స్పెషల్ టైప్ కానీ, ఇటువంటి మిగతా అన్ని మల్టీఫాక్టోరియల్. మల్టీఫాక్టోరియల్ అంటే డెఫినెట్ గా అమ్మ నాలుగుంటే పిల్లలకు రావాలని లేదు. దానికి ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులేషన్, దాని ఎక్స్ప్రెషన్, వేరియేషన్, ఇవన్నీ జెనెటిక్ కు సంబంధించినవి ఉంటాయి. వీటన్నిటి ద్వారా ఆ ఎక్స్ప్రెషన్ మారుతాం. సో ఇట్లాగా ఇంత చెప్పిన అపోహలు ఎక్కువ అయ్యేసరికి నిజము జనాలకు రీచ్ కావట్లేదు. ఇంకొక పెద్ద అపోహ ఏంటంటే, పాతకాలంలో మాకు చెప్పారండి ఎపిలెప్సీ వస్తే మేము 3 సంవత్సరాలు వేసుకుంటే రాకపోతే ఆపేయచ్చు అని. అలా కాదు. ఎపిలెప్సీ అనేది ఒక పెద్ద టర్మ్. అంటే లైక్ మీరు ఫీవర్ అన్నారు అనుకోండి, ఫీవర్ లో ఎట్లాగైతే సబ్ టైప్స్ ఉంటాయో, అంటే ఫీవర్ లో మీరు చెప్తారు మలేరియానా, టైఫాయిడా, డెంగ్యూఆ, టీబీయా, లేకపోతే హెచ్ఐవియా, ఇంకోటి ఏదో కనుక్కుంటారు. దానికి ఎట్లాగైతే వాడతారో అలానే ఎపిలెప్సీలో కూడా సబ్ టైప్స్ ఉంటాయి. అన్ని ఎపిలెప్సీ అంతా కలిపి ఈ టాబ్లెట్ వేసుకో 3 సంవత్సరాల తర్వాత ఆపేసి తగ్గిపోయింది అంటే కాదు. దాంట్లో ఉన్నది సింటమాటిక్ ఎపిలెప్సీయా, అంటే బ్రెయిన్ లో ఏదైనా స్కార్ ఉంది, లేదా చిన్నపిల్లవాడికి అప్పుడే ఏమన్నా బ్రెయిన్ డ్యామేజ్ అయినాయా, లేదా వాడికి ఏమైనా సోడియం ఛానల్ డిఫెక్టా, వాళ్ళకి ఏమైనా ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి బేస్ మీద ముందుకెళ్ళడం జరుగుతుంది. సో అందుకని అపోహలు మాని ఏది నిజాలో తెలుసుకోవాలి. మనం నిజాలు చెప్పకపోతే ఏదైతే ఉందో దానివల్ల
పేషెంట్ కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. నిజంగా టాబ్లెట్లు వాడాల్సినప్పుడు సరిగా తెలియక 3 సంవత్సరాల తర్వాత ఆపేసి స్టేటస్ తో ప్రెజెంట్ అయిన వాళ్ళు కూడా మన ఈ మధ్య మన హాస్పిటల్కి వచ్చారు. ఎందుకు ఆపారమ్మా అంటే ఇట్లా 3 సంవత్సరాలు అయిందండి మాకు రావట్లేదు కదా అందుకని ఆపేసి. వాళ్ళ కోసం, మిగతా తెలియని వాళ్ళ కోసం మెయిన్ గా ఈ వీడియోలో ఏవి అపోహలు ఏది నిజాలు అనేది పొందుపరచడం జరిగింది. ఓవరాల్ గా కంక్లూజన్ ఏంటంటే ఎపిలెప్సీ వాళ్ళకి కొంతమందికి జెనెటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, అంతేగాని ఎపిలెప్సీ వాళ్ళందరికీ జెనెటిక్ ట్రాన్స్మిషన్ ఉండదు. అంటే అందరికీ డెఫినెట్ గా ఎపిలెప్సీ పిల్లలే పుడతారు అనేది అపోహ. తాళాలు పెట్టడం అనేది ఉపయోగం ఉండదు. ఏం చేయాలి ఫిట్స్ వచ్చినప్పుడు అనేది మనం ఒక వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాన్ని ఒకసారి రీవెరిఫై చేయండి, ఆ లింక్ కింద ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.